ఈరోజు మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా కుటుంబ సభ్యుల్లో ఒకని అన్నాడు. అట్లాగినా అన్నామంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. ఓకేనా? సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర క్రియాశీలకంగా ప్రముఖంగా ఉంటుంది. ఇది పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకోవడం జరుగుతుంది. వారు ఒక స్ఫూర్తి కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారికి ఆస్తులకు మాత్రమే వాళ్ళు వారసులు. వారి ఆలోచన విధానానికి, పేద ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకి మనందరం కూడా వారసులమే. వారి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అనేది నా ఆకాంక్ష. పేదలకు అండగా నిలబడ్డప్పుడే మన పట్ల ప్రజలు సానుభూతి చూపిస్తారు.